హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్లోకి వెళ్తే స్వప్న అప్పుతో అక్కర్లేని త్యాగాలు చేస్తూ ఏడుస్తూ కూర్చోవటం నాకు నచ్చదు. నేనింతే, అది తప్పు అయినా సరే నాకు నచ్చితేనే నేను చేస్తాను అంటుంది. దానికి అప్పు అవన్నీ నాకు తెలియదక్క, అమ్మా నాన్న పరువు ముఖ్యం, నేను అత్తారింటికి వెళ్ళిపోవాలి, అమ్మా నాన్న హ్యాపీగా ఉంటే చూడాలని ఉంది అని చెప్పి అంటుంది. అందుకు స్వప్న, తొక్కలో పరువు, కళ్ళకు కనపడిన పరువు కోసం ఇంత త్యాగం చేసి నీ జీవితం నాశనం చేసుకుంటావా? అసలు నిన్ను అని లాభం లేదే, నిన్ను ఇలా మార్చిన కావ్యని అనాలి. నీతి నిజాయితీ అని నిన్ను ఇలా తయారు చేసింది. నేను వెళ్ళి ఇప్పుడే అందరికీ నీ ప్రేమ గురించి చెప్తాను అనగానే అంతలో అప్పు, నువ్వు అలా చేస్తే నేను చస్తానక్క అని బెదిరిస్తుంది. కొన్ని జీవితాలు అంతే అక్క, మార్చుకోవడానికి కుదరదు అని చెప్తుంది. అంతలో కనకం పెళ్లి కొడుకు ఫ్యామిలీ వచ్చింది. కావ్య స్వప్న రండి హారతి పట్టండి అని చెప్పి చెప్తుంది. అంతలో అందరూ దుగ్గిరాల ఫ్యామిలీ, కనకం ఫ్యామిలీ అందరూ కలిసి సంతోషంగా పెళ్లి కొడుకు వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటారు. అలా ఆహ్వానిస్తూ ఉన్న టైంలో రుద్రాణి ధాన్యలక్ష్మిని పక్కకు తీసుకొచ్చి, ఏమి అంత సంతోషంగా ఉన్నావు, అసలే నా కుడి కన్ను తెగ కొట్టుకుంటుంది, ఏం జరుగుతుందో ఏమో అనగానే ధాన్యలక్ష్మి, నువ్వేమేమో చెప్పకు అంటుంది. అంతలో స్వప్న కళ్యాణ్కి ఫోన్ చేసి, నీకు ముఖ్యమైన విషయం చెప్తాను, అప్పు నిన్ను ప్రేమిస్తుంది, నీ సంగతి ఏంటి, నువ్వు ప్రేమిస్తున్నావా? అప్పు సంతోషంగా ఉండాలి అన్నావు కదా, ఇదేనా నువ్వు సంతోషంగా చూసుకునేది? నువ్వు ఇక్కడ అది అక్కడ ఇద్దరు బాధపడటం తప్ప ఏం జరుగుతుంది? మీ జీవితాల్లో బాధ మాత్రమే ఉంటుంది. నేను చెప్పాల్సింది చెప్పాను కళ్యాణ్, ఇక నీ ఇష్టం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇదంతా రాజు వింటూ ఉంటాడు. రాజ్ విని, అప్పు కళ్యాణ్లను నమ్ముకుంటే వీళ్ళు వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తారే తప్ప డెసిషన్ చేయలేరు, నేను వెంటనే ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి అనుకొని వెళ్తాడు. అంతలో కళ్యాణ్ అప్పు గురించి ఆలోచించి బాధపడుతూ, ఈ రెండు కుటుంబాల గురించి ఆలోచిస్తూ ఉంటే మా జీవితాలు నాశనం అవుతాయి, ఎలా అయినా అప్పుని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి దగ్గరికి వెళ్ళాలి అని బయటికి వెళ్ళాలి దానికి ట్రై చేస్తాడు. అంతలో ఇంటికి లాక్ వేసి ఉంటుంది. రుద్రాని ధాన్యలక్ష్మి ఇద్దరు కలిసి ఇంటికి లాక్ వేసి లాక్ కూడా తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత అంతలో రాజు పెళ్లి కొడుకు దగ్గరికి వచ్చి, అప్పు కళ్యాణ్ని ప్రేమిస్తుంది, అప్పుకు కళ్యాణ్ కూడా అప్పుని ప్రేమిస్తున్నాడు అని పెళ్లి కొడుకుతో చెప్తాడు. కానీ పెళ్లి కొడుకు అది నమ్మడు. రాజుతో, శ్రీరాము మీరు పొరబడుతున్నారు సార్, అదంతా అబద్ధం, నేను ఇప్పుడే అప్పుతో మాట్లాడి వచ్చాను, తనకి పెళ్ళి అంటే ఇష్టమే అని చెప్పి అంటాడు. అంతలో పెళ్లి కొడుకు తండ్రి వచ్చి, ఈ రూమ్ కాదురా మనకిచ్చింది వేరే రూము అని చెప్పి పెళ్లి కొడుకుని తీసుకొని వెళ్తాడు. తర్వాత ఇదంతా విన్న కావ్య, మీరు పెళ్లి చూడటానికి కాదా వచ్చింది, చెడగొట్టడానికి వచ్చారా అని ఇద్దరు గొడవపడి, నేను ఆపనివ్వను అని చెప్పి తనతో ఛాలెంజ్ చేస్తుంది రాజుతో. రాజు ఏమో నేను ఆపుతాను అని చెప్పి రాజు ఛాలెంజ్ చేస్తాడు. ఇంతలో కళ్యాణ్ రూమ్ లాక్కు వాళ్ళ నాయనమ్మకు ఫోన్ చేసి, లాక్ ఎక్కడుంది, సెకండ్ లాక్ ఎక్కడుందో చెప్పు నానమ్మ అంటే, తన ర్యాక్లో ఉంది నాన్న అని చెప్తుంది. తర్వాత ఆ లాక్ తీసుకొని తను ఎలా అయినా బయటపడతాడు. తర్వాత రాజు అప్పు రూమ్లో ఉంది అనుకుని రూమ్ బయట నుండి మాట్లాడుతూ ఉంటాడు. నీకు అసలు బుద్ధుందా? అప్పు ఇష్టం లేని పెళ్లి చేసుకుందామని ఎలా అనుకుంటున్నావు? మీ అక్క కంటే బుద్ధి లేదు, తనకు కుటుంబం కోసం లైఫ్ని రిస్క్లో పెట్టుకుంటావా? ఇదే చివరి అవకాశం అప్పు, నిన్ను నేను కళ్యాణ్ని దగ్గరికి తీసుకెళ్తాను, ఇది ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా ఆ మెంటల్ కేసు కళావతికి అసలు తెలియకూడదు, వస్తావు కదా అని చెప్పి తన్ని మాట్లాడతాడు. వస్తావు కదా అని చెప్పి అని, కానీ నేను కార్ దగ్గర వెయిట్ చేస్తాను. దానికి ఇదంతా కావ్య వింటూ ఉంటుంది. కావ్య ఉంటుంది అప్పు ప్లేస్లో, అప్పు ఉండదు అక్కడ. ఇదంతా వింటున్న కావ్య అప్పు వాయిస్ తోటి అని చెప్పి అంటుంది, వస్తాను అని చెప్పి అంటుంది. అది విన్న రాజు సంతోషంగా కారు దగ్గరికి వెళ్ళి కారు తీస్తాడు. కావ్య వచ్చి కారు ఎక్కుతుంది. ఇదంతా రాజు గమనించడు. కార్ స్టార్ట్ చేయగానే రాజ్ బాబాయ్ అడ్డంగా నిల్చొని, ఈ టైంలో ఎక్కడికి, ఎందుకు, ఎక్కడికో చెప్పండి అని అడ్డగిస్తాడు. అంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక పెళ్ళి మండే కూడా జరుగుతుందో లేదో, ఆగిపోతుందా, ఆ పెళ్ళి ఆగిపోతుందా లేక అప్పు కళ్యాణ్ వాళ్ళకి పెళ్ళైనా జరుగుతుందా అనేది మండే ఎపిసోడ్లో చూద్దాము. అప్పటి వరకు వెయిట్ చేయండి. సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ.